ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కుంభమేళాకు వెళ్ళి పుణ్యస్నానం ఆచరించిన తర్వాత నుంచి ఆయన పైన విపరీతమైన ట్రోలింగ్ నెగిటివిటీ అయితే ఇక్కడ సోషల్ మీడియాలో చాలా దారుణంగా అయితే ట్రెండింగ్లో ఉంది. ఎందుకంటే ఆయన ఫిట్నెస్ చూసి, ఆయన లుక్స్ చూసి చాలామంది వైసీపీ అయితేనేమి, యాంటీ ఫ్యాన్స్ అయితేనేమి వీళ్ళందరూ కలిసి ఒక్కసారిగా మూకుమ్మడిగా ట్రోలింగ్ చేయడం అయితే జరుగుతుంది. అది ఒక్కరోజు కూడా గడిచిందో లేదో కానీ వెంటనే ఏకంగా నరేంద్ర మోడీ గారితోనే ఆయన కలిసి ఉన్న సాన్నిహిత్యం ఒక వీడియో ద్వారా అయితే సోషల్ మీడియాలో నెక్స్ట్ డే ట్రెండింగ్లో ఉంది. అదే ఆయన రేంజ్ అని చెప్తూ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే మిగతా అభిమానులకు గట్టిగానే సమాధానం చెప్తూ ఉన్నారు. మీరు ఆయన లుక్స్ పైన ట్రోలింగ్ చేసిన సునకానందం మీకు ఒక్కరోజు కూడా నిలవలేదు. చూడండి ఆయన రేంజ్, ఏకంగా మోడీ గారు వచ్చి ఆయన చేతులను పట్టుకుని అంత సాన్నిహిత్యంగా ఉన్నారని చెప్పేసి తిప్పుకొట్టడం జరిగింది. అసలు పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కోసం ఎప్పుడైతే చాలామంది తెలియని పిల్ల కుంకులందరూ ట్రోల్ చేస్తూ ఉన్నారు, కానీ ఆయన వింటేజ్ లుక్స్ ఒకసారి కెరీర్ స్టార్టింగ్లోనే ఆయన ఛాతిపై బండరాలను బద్దలు కొట్టుకోవడం కానీ, ఏకంగా చేతి వేళ్ళ నుంచి 23 కార్లు ఎక్కించుకోవడం కానీ అప్పట్లోనే ఒక పెద్ద సెన్సేషన్తోనే ఆయన లాంచ్ జరిగింది అని చెప్పేసి అయితే ఆయన అభిమానులు చెప్తూ ఉన్నారు. ఈ చొరవతో వచ్చిన అవకాశాన్ని ఆయన ఏదో లైట్గా తీసుకోకుండా తను ఎంతో కష్టపడుతూ మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకొని మరీ మొదటి సినిమా నుంచే ఇంత కష్టపడ్డాడు పవన్ కళ్యాణ్. ఆయన లుక్స్ కోసం ఇప్పుడు మీరు ట్రోల్ చేసేదేంటి? ఆయన నిరంతరం జనాలకి ఏదో చేయాలని చెప్పేసి ఈ పాలిటిక్స్లో బిజీగా ఉండిపోవడం వల్ల తన ఫిట్నెస్ని అయితే పట్టించుకోలేకపోవడం వల్ల అలా కనిపిస్తున్నారు. కానీ లేదంటే అసలు మన టాలీవుడ్కే ఈ లుక్స్ని కానీ ఫిట్నెస్ని కానీ ఎక్కువగా పరిచయం చేసింది, కొత్త రకం ఫైట్స్ని కూడా పరిచయం చేసింది మన పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఆయన అభిమానులు అయితే వెనకేసుకొస్తూ ఉన్నారు. లేకుండా ఫైట్స్ చేయడం, అలాగే మార్షల్ ఆర్ట్స్లో ఉపయోగించడం ఇటువంటివి పరిచయం చేసింది పవన్ కళ్యాణ్ గారని సైనికులు వెనకేసుకొస్తూ ఉన్నారు. అయినా పవన్ కళ్యాణ్ గారి ఫిట్నెస్ ఎలా ఉన్నా సరే మనకి రాష్ట్రానికి, దేశానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. ఆయన చేయాల్సిన మంచిని చూడాలి, కానీ ఇప్పుడు ఆయన ఫిట్నెస్తో అంత అవసరం ఏంటని చెప్పేసి వాళ్ళైతే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఒపీనియన్ కూడా అదే భయ్య. ఎందుకంటే ఒక మనిషి అంత ఫిట్గా ఉన్నా సరే అది అతనికి తప్ప జనాలకు ఏం ఉపయోగం లేదు. అదే ఈయన చేస్తున్న సేవ కానీ, జనాలకు పంచుతున్న డబ్బులు కానీ వీటి వల్ల 10 మంది ఉపయోగపడుతూ ఉంటారు. అలాగే మహేష్ బాబు గారు ఫిట్నెస్గా ఉన్నా లేకపోయినా ఆయన పిల్లలకి చేయించే ఆపరేషన్లని మంచిని తీసుకోవాలి, కానీ అలాగే ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలా వీళ్ళందరూ చేసే మంచిని చూడాలి, కానీ వాళ్ళ ఫిట్నెస్ ఉన్నా లేకపోయినా మనకు వచ్చే కండలదేముంది భయ్య. 4 రోజులు జిమ్కి వెళ్ళి కష్టపడితే ఎవరికైనా సరే వస్తాయి. కాకపోతే పక్కడికి సాయం చేయాలనే మంచి ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటుంది. అది పవన్ కళ్యాణ్ గారికి ఉన్నందుకు చాలా ఆనందిస్తుంది. అలాగే నరేంద్ర మోడీ గారితో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న చనువుని చూపించి అదే ఆయన రేంజ్ అంటూ మరొక్కసారి ఈ ట్రోలింగ్ అయితే తిప్పికొట్టారు జన సైనికులు. ఈ విషయంలో ట్రోలింగ్ కన్నా ఆయన చేసే సేవే కరెక్ట్ అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ అయితే చేసేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మూవ్ మ్యాన్. థ్యాంక్ యూ.